సార్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ రెమెడీ అంటే ఏంటి? కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే ఒక్కొక్కరికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. సో, కాన్స్టిట్యూషన్ ఏంటంటే మేడ్ అప్ ఆఫ్ ది నేచర్. వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి, వాళ్ళ యొక్క శారీరక స్థితిని బట్టి, వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి కాన్స్టిట్యూషన్ అంటారు. మనం ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఒక్కొక్కరు ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. సపోజ్ ఒక 10 మందిని చెప్తారా? తీసుకున్నారనుకోండి. సో, ప్లాంట్ కింగ్డమ్ నుంచి ఒక కాన్స్టిట్యూషన్ వస్తది. మినరల్ కింగ్డమ్ నుంచి ఒక కాన్స్టిట్యూషన్ వస్తది. సో, మెటాలిక్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా ఇప్పుడు నాకున్న లక్షణాలు మీ దగ్గర ఉండవు. మీకున్న లక్షణాలు నా దగ్గర ఉండవు. సో, ఈ కాన్స్టిట్యూషన్ అనేది మన యొక్క నేచర్‌ని బట్టి, మన యొక్క జెనెటికల్ సిస్టమ్‌ని బట్టి, సో, మన మన వంశపారంపర్యాన్ని బట్టి మన కాన్స్టిట్యూషన్ డెవలప్ అవుతుంది. ఈ కాన్స్టిట్యూషనల్ డిస్టర్బెన్సెస్ అనేటువంటివి జనరల్‌గా చాలా మందిలో జరుగుతూ ఉంటాయి. వాటిని మనం ట్రీట్ చేసుకోవాలి. ఈ కాన్స్టిట్యూషనల్ డిస్టర్బెన్స్ అంటే ఏంటి అంటే సపోజ్ కొందరు లావుగుంటారు, కొందరు సన్నగుంటారు, కొందరు హైట్ ఉంటారు, కొందరు పొట్టిగా ఉంటారు. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ కిందకే వస్తాయి. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ బేస్ చేసుకొని హోమియోపతి అనేది మెడిసిన్ సెలక్షన్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి హోమియోపతి సెలెక్ట్ చేయాలంటే ఆటిజం ప్రాబ్లమ్ వల్ల కానివ్వండి, లేదా ప్రాబ్లమ్ వల్ల కానివ్వండి, మెడిసిన్ సెలక్షన్ అనేది ఉండదు. కాన్స్టిట్యూషన్ సెలక్షన్ వల్ల స్టడీ చేయడం వల్ల కాన్స్టిట్యూషన్ యొక్క ఎక్స్‌ప్రెషన్స్ చేసేటువంటి సింప్టమ్స్ వల్ల మనం హోమియోపతిలో ఒక ఔషధ ఎంపిక ఉంటుంది. సో, దీని ద్వారా మాత్రమే కాన్స్టిట్యూషన్ అంటే ప్రాబ్లమ్ ట్రీట్ చేయడమా, కాన్స్టిట్యూషన్ ట్రీట్ చేయడమా? కాన్స్టిట్యూషన్ ట్రీట్ చేయడం వల్ల మాత్రమే ప్రాబ్లమ్ అనేది ఎక్కువ కాలం ఉపశమనం ఉండే అవకాశం ఉంటుంది. ప్రాబ్లమ్ ట్రీట్ చేస్తే టెంపరరీగా మీకు ప్రాబ్లమ్ తగ్గిపోతుంది గానీ పర్మనెంట్‌గా మీకు ప్రాబ్లమ్ తగ్గదు. మళ్ళా రిపీట్ అయ్యేటువంటి అవకాశం